కాదు మేడం, ఆఫ్టర్ 6 తినాలా వద్దా? చాలా మంది ఈ మధ్య ఆఫ్టర్ 6 తినొద్దు అని ప్రమోట్ చేస్తున్నారు. లైక్ సినిమా హీరోస్ కూడా చెప్తున్నారు ఆఫ్టర్ 6 తినొద్దు. వెరీ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఓకే. నేను చాలా మందిని చూసాను 6 కాపేసి మళ్ళీ 12 గంటలు పడుకుంటారు. ఆ మధ్యలో మళ్ళీ ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు మళ్ళీ వెళ్ళి ఏదో తింటారు. మరి 6 కి తిని ఏం లాభం సార్? అంటే నేను ఏమనుకుంటా అంటే బ్రెడ్డే కదా, చిన్న ఆమ్లెటే కదా, అంటే ఫుల్ మీల్స్ తినట్లేదు కదా, సో నేను డైట్ లోనే ఉన్నాను అనే ఫీలింగ్ లో ఉన్నా. అది తప్పే సార్. అంటే మరి మీరు ఇన్సులిన్ రిలీజ్ చేసినట్లే కదా అక్కడ. ఓకే. మీకు వారంగా తినండి అని ఎందుకు అంటారంటే దానికి ఒక ఇది ఉంది. 6 o'clock కి 5 o'clock 6 కి 6:30 కి సూర్యాస్తం అయ్యేటప్పుడే మీరు ఇంకా ముగించండి అంటే మెటబాలిజం స్లో అయిపోతుంది మీ బాడీకి. అప్పుడు సూర్యాస్తమయం తర్వాత స్లో అవుతుంది. దాని తర్వాత మీరు ఎక్కువ ఆహారం ఇవ్వకండి బాడీకి, పని చెప్పకండి. మీరు ఎక్కువ పని చెప్తే మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది అన్న సైన్స్ బిహైండ్ దట్ ఈస్ దట్. బట్ ఇఫ్ మీరు ఎలా అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈస్ స్లీపింగ్ అరౌండ్ 12 కి పడుకోకూడదు ఖచ్చితంగా. 12 is not the time to sleep. వారంగా పడుకోవాలి. 10 ఇవాళ లైఫ్ స్టైల్లో 10 to 11 మేబీ ఓకే. 10:30 దాకా పడుకున్న బెటరే. సో ఈ 5-6 ఎవరికి అంటే 10 కి ఖచ్చితంగా నేను పడుకుని పోతాను, మధ్యలో ఏం తిన్ను అన్న వాళ్ళకి సెట్ అవుతుంది. 5 కి 6 కి తినేసి మళ్ళీ 9 o'clock కి నాకు గంట కొడుతుంది, నేను కొంచెం వెళ్ళి తింటాను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తిన్నా, మళ్ళీ వేస్ట్. మీరు అసలు జ్యూస్ తాగినా వేస్ట్. జ్యూసులు అస్సలు ప్రమాదం సార్. అయ్యో, జ్యూసుల గురించి అయితే ఇంకా చెప్పుకుని పోతే గంటలు సరిపోవు. జ్యూస్ ఎంత ఫ్రెష్ ఫ్రూట్ నుంచి అయినా జ్యూస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ ఎవ్రీ కండిషన్. ఏబిసి జ్యూస్ అని చెప్తారు చాలా మంది పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ కూడా చెప్పారు, ఏమని ఏబిసి జ్యూస్ తాగితే క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుంది అని. ఫ్రూట్ జ్యూసెస్ అంటున్నాను సార్, నేను మాట్లాడింది ఫ్రూట్ జ్యూసెస్ గురించి. అవి ఏబిసి లో ఏముందో తెలియాలి సార్. బిఫోర్ బనానా, యాపిల్, క్యారెట్ అండ్ బీట్రూట్. ఓకే, యాపిల్ అంతా వేస్తున్నారు, దాన్ని బట్టి ఉంటుంది సార్. కొంచెం వేస్తే పర్లేదు. యాపిల్ ఎక్కువ టేస్ట్ కాదు, ఎక్కువ వేసేసి ఇంత బీట్రూట్ ఇంత క్యారెట్ వేస్తే మళ్ళీ మీరు అంత ఫ్రక్టోస్ బాడీకి ఇచ్చినట్లే. అంత గ్లూకోజ్ అంటే యాపిల్ ఎక్కువ వేసేస్తే చెప్తున్నాను. లేదు కొంచెం వేసి జస్ట్ ఇవన్నీ ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నాయన్న పర్లేదు. బాయిల్ చేసి దాన్ని స్టీమ్ చేసి మీరు ప్రాపర్ గా జ్యూస్ కట్టుకుంటే పర్లేదు. కొన్ని బాడీ డైరెక్ట్ గా అబ్జార్బ్ చేయలేదు సార్. క్యారెట్ లో ఉన్న బీటా కెరటిన్ అన్నది దానికి ఫ్యాట్ కావాలి. మళ్ళీ బీటా కెరటిన్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్, అది వైటమిన్ ఏ కింద కన్వర్ట్ అవుతుంది బాడీలో. సో ఫ్యాట్ కావాలి. సో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎలా పడితే అలాగా ఏది చూస్తే అది తీసుకోకూడదు, మీ బాడీకి సెట్ అవుతుందా లేదా అన్నది. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సార్. హెల్దీ అనుకుని మీరు తింటారు, మీ బాడీ అన్హెల్దీగా ఉన్నప్పుడు ఆ హెల్దీ ఫుడ్ ఎలా జీర్ణించుకుంటారు చెప్పండి? అబ్జార్ప్షనే లేదు, మీ బాడీలో అబ్జార్ప్షన్ రేటే ప్రాపర్ గా లేదు. మీరు హెల్దీ ఫుడ్ ఇస్తున్నారు మళ్ళీ, అలాంటప్పుడు కూడా మీ బాడీ తీసుకోదు. అర్థం కాలేదు మేడం. మంచి ప్రీమియం పెట్రోల్ అండి, డ్యామేజ్ అయిపోయిన ఇంజిన్ లో వేశారు. ఇప్పుడు ఉపయోగం లేదు. మీరు ముందేం చేయాలి? ఆ ఇంజిన్ ని సెట్ చేయాలి, దాన్ని కరెక్ట్ చేసి క్లీన్ చేసి అప్పుడు ఆ ప్రీమియం పెట్రోల్ వేస్తే మీరు బండి ఎలా సర్వీస్ ఇవ్వాలా అలా ఇస్తుంది. అంటే ఇప్పుడు నేను డైరెక్ట్ స్టార్ట్ చేయొద్దు, ఇంకా నేను డైట్ స్టార్ట్ చేస్తున్నాను, ఇక నుంచి ఫ్రూట్ రేపటి నుంచి ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ తింటాను. నో, 1 fine day లేస్తారు పొద్దున, రేపటి నుంచి హెల్దీ అని గానీ అసలు అప్పుడు దాకా ఇంట్లో రాని వెజిటేబుల్స్ వచ్చేస్తాయి. మిల్లెట్స్, కొర్రలు, ఆరుకులు, సాములు అనేసి అన్ని తెచ్చేసి తినకపోయినా తెచ్చేసి 3 పూటలు తిన్నోళ్ళు 3 పూటలు తిన్నోళ్ళు 2 పూటలకు వచ్చేసి 2 పూటలు తిన్నోళ్ళు 1 పూటకు వచ్చేసి 1 పూటలు తిన్నోళ్ళు అసలు మొత్తానికే మానేసి చేసేద్దాం ఏదో బరువు తగ్గిపోవడం లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుదామని దాంట్లో వాళ్ళు ఎంతో చేసుకుంటారు, కానీ ప్రయోజనం ఏమి ఉండదు. చాలా పెద్ద దెబ్బ కొడతారు మేడం మీరు. ఉన్నది చెప్తున్నాను సార్, ఇవన్నీ మేము రోజు చేస్తున్నాం. కరెక్ట్, అది చేస్తున్నారు కాబట్టి దాని పరంగా కూడా ఫలితాలు అలాగే ఉంటాయి సార్. ఇట్ గోస్ లాట్ డీపర్. సో బాడీ కంపోజిషన్ అనాలిసిస్ ఎట్లా చేస్తారు మేడం? బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ అనేది మషిన్స్ ఉంటాయి సార్. బయో ఇంపిడెన్స్ మీద మెజర్ చేసే మషిన్స్ ఉంటాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా సరే మీరు వెయిట్ లాస్ చేస్తున్నారంటే మీ వెయిట్ ఎక్కడ తగ్గింది అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు 50 కిలోలు వెయిట్ చేస్తున్నారా, 70 వెయిట్ చేస్తున్నారా, 70 కాటా మీద చూపిస్తుంది, అది ఇంపార్టెంట్ కాదు. ఎక్కడ ఉంది అది తెలుసుకోవాలి. ఐ హావ్ సీన్ మెనీ రిపోర్ట్స్, 50 కిలోలు ఉన్న వాళ్ళు కూడా 49% ఫ్యాట్ ఉంది వాళ్ళలో, విజరల్ ఫ్యాట్ విపరీతంగా ఉంది, మజిల్ ఏమో 33%. ఇలా ఎన్ని రిపోర్ట్స్ చూసాను. అంటే మీరు సన్నంగా లావుగా ఉన్నారన్నది కాదు, మీ ఉన్న సన్నంగానే లావుగానే ఎక్కడుంది అది ఇంపార్టెంట్. ఉన్న 70 కిలోస్ లో మజిల్ ఎక్కువ ఉండొచ్చు,
ఫ్యాట్ మోస్తరుగా ఉండొచ్చు, కట్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే. నేను తక్కువ వెయిట్ చేసిన వాళ్ళు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ చూసాను. వీళ్ళు 70 ఉన్నారు, కొంచెం భారీగా కనిపిస్తుంది అన్న వాళ్ళలో మజిల్ పర్సెంటేజ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్లు చూసాను కంపారిటివ్లీ. అలాంటి సో ఓకే. వెయిట్ నంబర్స్ మీద పోకూడదు, మీ కాంపోజిషన్ అన్నది చూసుకోవాలి. మీరు తగ్గినా, మీరు ఒకవేళ తగ్గాలనుకుంటున్నా స్ట్రైట్ గా వెళ్ళి వెయిట్ వేయింగ్ స్కేల్ ఇవాళ 70 ఉన్నాను, రేపు 69 అయ్యాను, రేపు 68 అయ్యాను, అలా కాదు. మీరు 70 ఉన్నారు అంటే, మీరు 70 ఎగ్జాంపుల్ 70 ఉన్నారు ఎవరైనా అంటే, ఆ 70 ఎక్కడుంది? ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మన మజిల్ లో ఉందా, ఫ్యాట్ లో ఉందా, విజరల్ ఫ్యాట్ ఉందా, ఇవన్నీ టెస్ట్ చేస్తే గానీ తెలీదు. అది మషిన్ చెప్తుంది సార్. అచ్చా. మషిన్ మీద నిల్చుంటే బయో మెషిన్ ఉందా మీ దగ్గర? ఉంది మీరు సార్, అచ్చా, నా ఓకే. దగ్గర ఉంది. మేడం మీరు ఏం తింటారు మేడం రోజు? ఎందుకంటే మీరు ఇంత సన్నగా ఇంత చక్కగా ఉన్నారంటే. సార్ నా ఏజ్ చెప్తే నమ్మరు సార్. అదే కదా నాకు ఫస్ట్ నేను తెలుసుకుని, ఫస్ట్ యాక్చువల్గా మొన్న మనం కలిసినప్పుడు మిమ్మల్ని చూసి లైట్ తీసుకొని చిన్నపిల్ల ఎవరో ఏదో డైట్ చెప్తుందిలే అనుకున్నాను. మీ ఏజ్ విన్నాక నాకు గుండె అయిపోయింది, దేవుడా ఇంత గొప్పగా మెయింటైన్ చేస్తారా. సో మా ప్రేక్షకులకు మీ ఏజ్ చెప్పండి ఒకసారి. 39 year old అండి నేను. దేవుడా ఎంత చిన్న అంటే మీ ఫేస్ కానీ అదంతా చాలా చిన్న. నేను సీరియస్ చెప్తాను, ట్రస్ట్ మీ. మిమ్మల్ని ఫస్ట్ చూసినప్పుడు ఇంటర్మీడియట్ అమ్మాయి అనుకున్నాను, ఇంటర్మీడియట్ చేస్తుంది కావచ్చు, ఏదో ఇంట్రెస్ట్ కొద్ది ఏదో చేస్తుందిలే అనుకున్నాను. తర్వాత మీ ప్రొఫైల్, మీ సర్టిఫికేట్ అన్నీ చూసాక నాకు అప్పుడు అర్థమైంది, షీఈస్ వెరీ మచ్ సర్టిఫైడ్ అని. సో గ్రేట్ మేడం. సో ఇప్పుడు చెప్పండి మాకు, మీరు ఏం తింటారో చెప్తే అది మేము తింటాం. నేను ఒకటి ఖచ్చితంగా నమ్ముతాను సార్, 2 రోజులు చేయలేంది, ఇది నా క్లయింట్స్ కూడా చెప్తుంటాను. 2 రోజులు చేయలేంది 2 నెలలు చేయలేరు, 2 నెలలు చేయలేంది 2 సంవత్సరాలు చేయలేరు, 2 సంవత్సరాలు చేయలేని జీవితాంతం చేయలేరు. ఫర్గెట్ అబౌట్ ఇట్. సో మీరు ఏదైనా చేస్తున్నారు అంటే, ఇవాళ నుంచి పాటించారు అంటే, కన్సిస్టెన్సీ ఇస్ ఇంపార్టెంట్. కన్సిస్టెంట్ గా చేయాలి. అంటే ఎక్స్ట్రీమిజంకి వెళ్ళే అవసరం లేదు. మీకు తగ్గట్టుగా మీ అలవాటుని, మీ తిండి అలవాట్లను కానీ, మీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని అలా బిల్డ్ చేసుకోండి. మీకు స్ట్రెస్ కాకూడదు. పొద్దున్న లేసి బాబు ఇవి తినాలా, ఇది చెయ్యాలా అని ఉండనుకోండి, మీరు చేయలేరు. ఒక రోజు సరదా పడిపోయి చేస్తారు, ఒక నెల చేస్తారు మాక్సిమం. తర్వాత ఏం చేస్తారు, ఎవరు చేస్తారా బాబు వదిలి అనేసి వదిలేస్తారు. మీరు ఏబిసి జ్యూసే తీసుకోండి, దానిలో ఒక 5-6 కలపాలి. దాంట్లో ఒక 1 month నిజంగా మీరు అంటే కష్టపడి చేసా, ఆ తర్వాత దండం పెట్టేశారు, నా వల్ల కాదు ఇంకా, ఇది ఎవరు చేస్తాడు. మీకు ఎగ్జాంపుల్, ఇండియాలో ఉన్న పర్సన్ కి మెడిటేరియన్ డైట్ ఫాలో అవ్వండి అంటే అవుతాడో చెప్పండి? ఒక 2 రోజులు చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడే, అక్కడెక్కడి నుంచి చెప్పించుకోవాలి, అవి దొరకవు, ఏం చెయ్యవు అనేసి మొత్తానికే మానేస్తారు. అలా కాదు సార్, మీకున్న అలవాట్లో ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా ఒక సేయింగ్ ఉంటుంది, వాష్ ద లైన్ ఇన్ ఫస్ట్, తర్వాత పర్ఫ్యూమ్ రాయండి. సో ముందు కడగండి, అంటే మీలో ఉన్న ఫాల్టీ హ్యాబిట్స్ ని రెక్టిఫై చేసుకోండి. ఫస్ట్ స్టెప్ అది. అది చేయకుండా, అవన్నీ కరెక్షన్స్ లేకుండా ముందే మీరు కొత్తగా ఏదో పాటించాలనుకుంటే మళ్ళీ రివర్స్ కి వస్తారు. మీరు పద్ధతులు మారకుండా మీరు ఏం మార్చలేరు కదా లోపల. మ్యామ్, మన శరీరంలో వచ్చే అన్ని రోగాలకు కారణం గట్టే అంటారు, నిజమేనండి అది? అన్ని రోగాలకు కాదు సార్, కానీ ముడిపడైతే ఖచ్చితంగా ఉన్నాయి. అవునా? చాలా మంది గట్ ఇష్యూస్ ఏంటంటే, ఇంటెస్టైనల్ గానీ, స్మాల్ ఇంటెస్టైన్ గానీ కొలోన్ లో జరిగితే గట్ అనుకుంటారు. మీ నోటి నుంచి మీ కొలోన్ వరకు ఏ ఇష్యూ వచ్చినా అది గట్ రిలేటెడ్. ఓకే.